బనకచెర్లపై ఎజెండా లేదంటూనే ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటిదాకా ఒక పాట పాడిన రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ఏకవాక్య ఎజెండాగా అక్కడ ఉంటే మేము దానికి బహిష్కరిస్తాం, ఆ మీటింగ్ పోమని ప్రకటించాం. కానీ తగుదనమ్మా అని నిన్నటిదాకా రాత్రి దాకా ప్రకటించిన వారు బనకచెర్ల వాక్య ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే, చంద్రబాబు నాయుడు గారు దాన్ని మోసుకొని వస్తే వీళ్ళు దాన్ని సమర్థించడానికి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటిదాకా ఉన్న మాట మీద నిలబడలేదు. ఇవాళ బనకచెర్ల అనే అంశం లేకుండా మిగతా ఉమ్మడి రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడతామంటే అప్పుడు అభ్యంతరం లేకపోయేది. దానిలో బనకచెర్ల ప్రాజెక్టు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కనుక సమస్య ఉండకపోయేది. కానీ అది విడిచిపెట్టి మేము 13 అంశాలు చేసిన ఏకవాక్య ఎజెండా మీద మాట్లాడలేదని మమ్మల్ని కూడా ఇత్తేసి పొత్తుకూడినట్టు మమ్మల్ని కూడా అందులో పిలవండి, ఆ అంశాలు చేరిస్తేనే వస్తామని చెప్పి మొట్టమొదటి ఎజెండా అంశంలో బనకచెర్ల మన ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రస్తావన ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళడం అనేది పొరపాటు. పూర్తిగా ఇది ఆ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం అంటున్నాను. దీని మీద వాస్తవాలు తెలియాలంటే మొట్టమొదటి అసలు వీళ్ళే మాట్లాడుతున్నా వాళ్ళే మాట్లాడుతూ చూడాలి. మిగులు జలాలు పోతే మీకేమిటి, బట్టే పోతున్న సముద్రంలో కలిసే జలాలు అనేవి మాట్లాడుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కానీ ఎక్కడ గోదావరి మనకు రివర్ బోర్డు కానీ ఎక్కడ కూడా బచావత్ ట్రిబ్యునల్ మా ప్రామాణికము, ఎక్కడ మిగులు జలాల ప్రస్తావన లేదు. మిగులు జలాల ప్రస్తావన లేని మిగులు జలాల గురించి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 పార్టీలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు ఒకటే మాట, వృధాగా పోయే 3000 టీఎంసీలు పోతున్నాయి అని ఒకే అబద్ధాన్ని 10 సార్లు వలవేస్తే అబద్ధం నిజమైపోయే ప్రమాదం అనేది ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఎక్కడ కూడా బచావత్ ట్రిబ్యునల్లో కానీ ఎక్కడ అఫీషియల్గా గోదావరి మీద మిగులు జలాలనే ప్రసక్తే లేదు. 75% డిపెండబిలిటీ అంటే కూడా చాలామంది తెలియదు, ఆల్ వాటర్స్ అంటే తెలియదు. దాంతో టీఎంసీలకు క్యూసెక్లకు తెలియని వాళ్ళే ఇవాళ పార్టీల తరఫు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఉపాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేస్తూ అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తను వచ్చినప్పుడల్లా ఒక కొత్త వివాదానికి దారితీస్తున్నాడు. దీనికి ఇప్పుడు బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు దొడ్డిదారుణ తీసుకొని వచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ఎజెండాగా పెట్టిండ్రు. వడ్డించేవాడు మనవాడైతే భక్తులు ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చేది వస్తుంది అనే దానికి మంచి ఉదాహరణ ఇది అంటున్నాను. నిన్నటిదాకా అసలు బచావదు మనకు బనకచెర్ల గురించి ప్రస్తావన లేదు, అసలు దాని గురించి మాటే లేనప్పుడు మేమేం అభ్యంతరం చెప్తామని తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మనకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినవాడు ఇవాళ తగుదనమ్మ అని పోయి తనతో పాటు అక్కడ సంతకాలు చేసి ఇవాళ ఏకవాక్య ఎజెండానే రేపు పొద్దున ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటామని అంగీకారానికి వచ్చారు. అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అప్పచెప్పి ఇవాళ రేపు పొద్దున అదే కమిటీ వేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే కనుక ఇప్పుడు వడ్డించే వాళ్ళే, మళ్ళీ తీర్పు ఇచ్చేది వాళ్ళే, తీర్పు వాళ్ళే చెప్తారు, వాదన వాళ్ళే వింటారు. కనుక ఇవాళ ఏమవుతుందంటే రేపు బనకచెర్ల ప్రాజెక్టు వైబిలిటీ ఉంది, చేయొచ్చు అని అంటే రేపు ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారా? అంటే ఆ ప్రాజెక్టు పదమే రావద్దన్న వాళ్ళు ఆ పదం రావడమే కాకుండా దాని మీదనే కమిటీ వేసేది. ఇప్పుడు మిగతా వాటి మీద కలుపుతున్నారు. ఇది చెప్తున్నా, ఇత్తేసి పొత్తుకుంటాం అంటే ఒకటేసి ఈ 13 అంశాలు కూడా మొదటి తీసుకొస్తాం, టెలిమెట్రీ పెడతాం. టెలిమెట్రీ పెట్టడానికి ఈ సమావేశం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే టెలిమెట్రీ పెట్టవచ్చు. మనకు కృష్ణా జలాల్లో కానీ ఎక్కడైతే ఉమ్మడి జలాలు టెలిమెట్రీ గోదావరికి అవసరం లేదు. గోదావరిలో ఎవరి ప్రాజెక్టు వాళ్ళకు ఉన్నాయి, గోదావరి నది ఎవరి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నాయి, కింద నీళ్ళు పోతుంటాయి. కానీ కృష్ణా జలాల్లో శ్రీశైలము, నాగార్జున సాగర్ 2 చోట్ల టెలిమెట్రీ పెట్టాల్సి ఉంది. ఎందుకంటే పులిచింతల కట్టుకున్న పులిచింతల నల్గొండ జిల్లాలో మునిగింది, కానీ మొత్తం అంతా ఒక్క చుక్క కూడా నల్గొండ జిల్లా భూములకు రావు. కనుక అట్లా చూసుకుంటే కిందికి వెళ్ళిపోయే నీళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నీళ్ళలో అటుపక్క ఆంధ్రప్రదేశ్ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ పులిచింతల నుంచి మొదలుకొని ఒక కొద్ది చోట 4 లెఫ్ట్ కట్ట దగ్గర మాత్రమే నల్గొండ జిల్లా ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ ఏమో నల్గొండ జిల్లాలో కట్టింది, కింద అసలు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. కనుక అక్కడ సమస్య లేదు. టెలిమెట్రీ అక్కడ కూడా అవసరం లేదు. ప్రకాశం బ్యారేజ్ ఇంకా అంత అవసరం లేదు. కానీ టెలిమెట్రీ ఓన్లీ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది? మన తెలంగాణలో ఉన్న ఇటుపక్క అటుపక్క మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న శ్రీశైలం కానీ ఈ 2 చోట్ల పెట్టాల్సి వస్తాయి. పోతిరెడ్డిపాడు దగ్గర కూడా పెట్టాల్సి వస్తాయి. మిగతా అవన్నీ కూడా అటు కర్ణాటక ఇటు మన అటు కొంత మనకు పైకి పోతే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఉంటుంది. అక్కడ పెద్దగా అవసరం లేదు, నీళ్ళు కూడా లేవు, అక్కడికి వచ్చాయి, కిందికి వస్తున్నా కొద్ది వస్తుంటాయి. కనుక అట్లా చూసుకుంటే అక్కడ టెలిమెట్రీ పెట్టాలని మళ్ళీ
పాత ఎప్పుడో ఫ్రెంచ్ ఇంజనీర్లు సమాధులు కట్టిన దాని గురించి మళ్ళీ లేపారు ఇవాళ. సరే అది వస్తుందా రా తర్వాత సంగతి మంచి విషయం అని నేను అంటున్నాను. ఇవాళ మన ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు కట్టి నాగార్జున నీళ్ళు పోసుకుందాం, అక్కడి నుంచి తిత్తిపోయడం వల్ల రాయలసీమ మేలు జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది అని ఒక మాట వీళ్ళు అంటున్నారు. అట్లా కూడా పెన్నా బేసిన్కి ఇవ్వము, కేవలం ఈ తెలంగాణ భూభాగం ద్వారానే ఈ ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు కట్టాలి, ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు ప్రకటించమని కోరుతున్నాం ఈ ప్రభుత్వం. మొన్నటిదాకానేమో అసలు కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు వద్దు, కానీ మనకు కృష్ణానది మీద మేము కట్టుకుంటున్న పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఇవన్నీ ఒక ప్రాజెక్టును ఇవ్వమని కోరిన వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఇది కనకచర్లకు దానికి ఇస్తే మీరు ఒక రకంగా ప్రతిగా ఇచ్చంపల్లిని మాకు జాతీయ ప్రాజెక్టుగా కట్టి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ రెండు తప్ప ఎలిమెంటరీ, ఈ రెండు తప్ప మిగతాదంతా మనకు చాలా నష్టమయ్యే విషయం అంటున్నాను నేను. తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున నష్టమయ్యే విషయం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు ట్రాప్లో పడి ఇవాళ ఇచ్చిపుచ్చుకునే క్రమం చేసి, నేను ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆహ్వానిస్తున్నాను, ఇప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాల్సిందే. అదే కనుక మనకు అపెక్స్ మీటింగ్ అయితే నేను ఆహ్వానిస్తున్నాను. అపెక్స్ మీటింగ్లో ఎజెండాలు ఇంత అధ్వానంగా ఉండవు. అపెక్స్ మీటింగ్లో అభ్యంతరం పెట్టి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడితే కొత్తగా బనకచర్లు చేర్చడానికి వీలేదు. అందుకనే పేరు అపెక్స్ మీటింగ్ పెట్టకుండా ఇది కేవలం సంప్రదింపుల ముంచడం, ఇది చింత చెట్ల కింది పంచాయతీ అంటున్నాను. ఇప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి పెట్టిన పంచాయతీ ఏంటంటే ఊళ్ళో పంచాయతీ పెట్టుకుంటే కోర్టు కాకుండా చింత చెట్ల కింద పంచాయతీ పెట్టారు చూసినా. కోర్టుది అయితే ప్రామాణికం, కోర్టులో సివిల్ కేసు వేసుకుంటే ప్రామాణికం, క్రిమినల్ కేసు వేసుకుంటే ప్రామాణికం, కానీ ఆ తీర్పులు కూడా ప్రామాణికం. ఎక్కడైనా చెల్తే పోలీసులు కూడా రేపు పొద్దున దాన్ని పాటిస్తారు. కానీ ఇది అట్లా కాదు, కేవలం చింత చెట్ల దగ్గర పంచాయతీ పెడతారు చూసినా, అటువంటి పంచాయతీ పెట్టిండ్రు. దీనిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిండో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మనకు అటుపక్కన రామానాయుడు గారు, ఏది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు గుండా బదులు తేల్చేసిండు. ఇవాళ బనకచర్ల, గోదావరి బనకచర్ల మీదే మాట్లాడినాం, దాని మీద ఒక కమిటీ వేస్తున్నారు, ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుందని ఆయన అంటాడు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు, దాన్ని ఏదైతే ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటామంటున్నాడు. అంటే ఏమన్నట్టు ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వేసిన వలలు చిక్కున్నారు. ఆయన చాపకింది నీళ్ళలాగా దూసుకొస్తుంటే వీరేమో పైకి మాట్లాడుతూ ఊళ్ళో అంటే తన తెలంగాణలో ఉన్న పార్టీలను తిడుతూ వాళ్ళని విమర్శిస్తూ చేస్తున్నాడు. ఇది పూర్తిగా విరుద్ధం. ఇవాళ చింత చెట్టు కింద పంచాయతీ వడ్డించేవాడు మనవాడైతే కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏదైనా చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు సాహసం చేస్తుంటే ఆయనకు అనుగుణంగా మడుగులు ఒత్తుతూ ఇవాళ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలుకుతూ ఒక రకంగా తెలంగాణకు ద్రోహిగా మిగిలిపోయే అవకాశం ఉన్నది. రేపు పొద్దున ఈ నీళ్లు కనుక బనకచర్ల ప్రాజెక్టు కనుక సాకారం అయితే ఇప్పుడు నామకరణం అయిపోయింది కదా, ఎందుకంటే చింత కింద పంచాయతీలో ఈ నామకరణం జరిగింది. ఇది ఇక్కడి నుంచి మొదలై కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని పోలవరం లాగానే దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి పూర్తిగా నష్టదాయకమని నేను వివరిస్తాను.